అంటే ఇక్కడికి వచ్చినప్పుడు మనకి డంప్ యార్డ్ సమస్య ఉంది. డంప్ యార్డ్ సమస్య ఉన్నప్పుడు ఇన్ని రోజులు పడతా 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పాలకులకి మనకి శతాబ్ది ఉత్సవాలు మేము చేయక్కర్లేదు. కనీసం ఒక డంప్ యార్డ్ తీసేయలేరా మీరు? కనీసం రైతులకి అండగా ఉండలేరా? కొన్ని రైతులకి కొన్ని అండగా ఉన్న ఎమ్మెల్యేని అడిగితే రైతుల మీద కేసు పెట్టించేంత అసలు నిజంగా అలాంటి ఆలోచన అన్నం పెట్టే రైతు మీద కేసులు పెట్టచ్చా? రామానాయుడు గారు, టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు గారు అలా చేయొచ్చా అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. టీడీపీ నాయకులకి ఏ రోజున రైతుల మీద గౌరవం లేదు. ఒకసారి బషీర్బాగ్లో మీరు కాల్పించేశారు రైతుల్ని. మళ్ళీ ఈ రోజున రామానాయుడు గారు కరెక్ట్ సరిదిద్దుకొని మళ్ళీ మీరు అండగా ఉండాల్సింది పోయి రైతుల మీద కేసులు పెట్టిస్తారంటే, అరే రైతు కష్టపడితేనే మనకి ఈ రోజున అన్నం పండుతా ఉంది. 5,000 నోట్లోకి వెళ్తున్నాయి. అలాంటి రైతుకి మీరెవరు ఆలోచించలేకపోయారు. దొడ్డిదారు వచ్చిన లోకేష్ గారికి కూడా ఎమ్మెల్సీగా ఆయనకి పెన్షన్ వస్తుంది. అలాంటిది జనసేన 60 ఏళ్ళు నిండిన ప్రతి రైతుకి 5,000 రూపాయలు మేము పెన్షన్ పథకం కింద జనసేన ప్రభుత్వం ఇవ్వబోతుంది. నమస్కారం. నేను నిన్న ఆర్యవైశ్యుల సభకి వెళ్ళాను భీమవరంలో. ఇందాక దారిలో కూడా వస్తా ఉంటే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కనిపించింది. పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కనిపిస్తే నాకు అనిపించింది, పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర ఆర్యవైశ్యులు పెట్టినట్టు రాశారు. పొట్టి శ్రీరాములు గారిని గుర్తించాలంటే ఆర్యవైశ్యులే గుర్తించాలా? మన ఎవరికి అర్హత లేదా మనకి? అంటే ప్రభుత్వాలు చంద్రన్న పథకం లేదంటే జగనన్న పథకాలు పెడతారు కానీ అమరజీవి పొట్టి శ్రీరాముల పథకం ఎందుకు పెట్టరు? టంగుటూరం ప్రకాశం పంతులు గారు ఎందుకు పేరు పెట్టరు? ఎవరి పేరు మీద అయితే త్యాగానికి గురైందో ఈ ఆంధ్ర రాష్ట్రం. నిన్న ఆర్యవైశ్యులకు ఒకటే మాట ఇచ్చాను, వారు పొట్టి శ్రీరాములు గారిని గౌరవించుకోవటం ప్రతి తెలుగువాడు, ప్రతి ఆంధ్రుడి గౌరవం, అది అవసరం. అది అందుకనే రాష్ట్ర అవతరణ దినం ఎవరిది అంటే, రాష్ట్ర అవతరణ దినం ఎవరిది అంటే పొట్టి శ్రీరాములు గారు పుట్టిన రోజున అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినంగా మనం ప్రకటించబోతున్నాం జనసేన ప్రభుత్వం రాగానే. అలాగే పాలకొల్లుని మున్సిపాలిటీగా ఏర్పడి 100 సంవత్సరాలైంది. దీనిని శతాబ్ది ఉత్సవాలు జనసేన ప్రభుత్వం ఏర్పడి వెంటనే జరుపుతాం. అలాగే మనకి కొబ్బరి నీళ్ల ప్యాకింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తాం. గోదావరి పక్కనే ఉన్న తాగునీటి సమస్య లంకల కోడేరు చెరువు ద్వారా చుట్టుపక్కల గ్రామాలకి తాగునీరు అందిస్తాం. అలాగే మన డంపింగ్ యార్డ్ సమస్యని రామానాయుడు గారు తీర్చలేకపోయారు. 3 నెలల్లో మన తాగునీటి సమస్యను తీరుస్తాం. పాలకొల్లు ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా వెంటనే చేస్తాం. అలాగే పాలకొల్లు ప్రాంతంలోని అన్ని గ్రామాల తాగునీటి సమస్యని పరిష్కరించడానికి విద్యేశ్వరం నుంచి డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా సరఫరా చేసే పథకాన్ని జనసేన ప్రభుత్వం ఇచ్చిన వెంటనే 6 నెలల నుంచి 9 నెలల లోపు అమలు చేసి పెడతాం. అలాగే యలమంచిలి మండలంలోని గ్రామాల చివరి ప్రాంతాలు అవటం, టైలెండ్ ఏరియాస్ అవటం వలన 2వ పంటకి సాగునీరు రావటం లేదని చెప్తా ఉన్నా. మేము బ్యాంక్ కెనాల్కి ఎగువనున్న మనకి దొంగరాయపాలెం అనే గ్రామం వద్ద ఎత్తిపోతల పథకం ద్వారా బ్యాంక్ కెనాల్కి గోదావరిని నీరు పంచేసి యలమంచిలి మండల టైలెండ్ ఏరియా గ్రామాలన్నింటికి పంపించి 2వ పంటకి సాగునీరు అందించే ఏర్పాటు ఖచ్చితంగా చేసి పెడతాం. అలాగే ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక ప్రకటన మా తరపు నుంచి ఏంటంటే, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని ఖచ్చితంగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేస్తాం.
అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల్ని భర్తీ చేయిస్తాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా అదే వర్తింపజేస్తాం. అందుకని ఒక న్యూ పే కమిషన్ ఏర్పాటు చేస్తాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతైతే జీతభత్యాలు వస్తాయో అంతే సరి సమానంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉద్యోగులు కూడా జీతభత్యాలను వచ్చి ఏర్పాటు చేయిస్తాం. ఈ మధ్యకాలంలో 33% చంద్రబాబు గారు చెప్పినట్టుగా 22, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 26 కాకుండా మేము 1/3 33% ఇంటరిమ్ రిలీఫ్ ని ప్రభుత్వ ఉద్యోగులందరికీ మేము అందజేసి పెడతాం. అలాగే నేను ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని కాబట్టి నాకు కష్టాలు తెలుసు. సొంత ఇల్లు ఉండవు. అందుకని లంచాలతో ఇల్లు కట్టుకు అందరికీ ఇబ్బందికరమైన పరిస్థితులు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రతి టౌన్ సిటీలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్తో హౌసింగ్ బోర్డులు ఏర్పాటు చేసి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన సొంత ఇంటిని కలని సాకారం చేసే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ఉపాధ్యాయులు పని వేళలను, పని పద్ధతులను, వేతనాలను, విధి విధానంలో వారి పాత్రను మారిన పరిస్థితులకు అనుగుణంగా ఉండటానికి సరికొత్త ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తీసుకొస్తాం. అంటే ఒక కొత్త ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కమిషన్ ఏర్పాటు చేసి ఉపాధ్యాయులు కేవలం విద్యార్థుల కోసమే పనిచేయాలి కానీ తెలుగుదేశం నాయకులకో, వైసీపీ నాయకులకో వీళ్ళ కోసం పని చెయ్యకూడదు. ఆ పద్ధతిని మార్చి తీరుతాం. కేవలం ఉపాధ్యాయులు అనేవాళ్ళు విద్యను బోధించే వాళ్ళుగా నిజంగా అపర సరస్వతిలాగా ఉండాలని, ముఖ్యంగా ఉపాధ్యాయుల్ని కేవలం వారి చదువులకి, విద్యార్థులకి పరిమితం చేసే బాధ్యతని జనసేన ప్రభుత్వం ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ద్వారా తీసుకొస్తాం. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా ఉన్న వారిని అర్హతలకు అనుగుణంగా క్రమక్రమంగా ఒక నిర్ణీత సమయంలో వారిని రెగ్యులరైజ్ చేసి పెడతాం. నేను చాలా ఇబ్బందులు పడి నేను జనసేన స్టార్ట్ చేసేటప్పటికి నాకు అన్ని ప్రతికూల పరిస్థితులు, ఒక్కళ్ళు అండగా లేరు, ఎవరు నా గుండె ధైర్యం చెప్పేవాళ్ళు లేరు, ఎంతమంది సొంత వాళ్ళు ఉన్నారో తెలీదు. నాకుంది, నేను ఎవరు నమ్ముతానంటే ప్రతికూల పరిస్థితుల్లో ఎవరైతే నాకు అండగా ఉంటారో వాళ్ళకి నేను సలాం కొట్టేస్తాను. అనుకూల పరిస్థితుల్లో అందరం ఉంటాం. కష్టాలు వచ్చినప్పుడే కదా మనిషికి కావాల్సింది. నా జీవితం అంతా నేను చెప్పాను, చిన్నపాటి సుఖం కూడా నాకు ఎప్పుడు దొరకదు, ఎప్పుడు తపన పడాలి. జనసేన పెట్టినప్పుడు నాకేముందని ఆందోళన, నాకు ఎందుకు అవసరం ఏముంది? తెలంగాణలో ఆంధ్రుల్ని ఆస్తులు అక్కడ ఉన్నాయి కాబట్టి ఒక భయానకమైన పరిస్థితిలో మనం లొంగేలా అయిపోయాం అందరం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే పెద్ద నాయకులు చెప్తాను, ఒక్కడికి దమ్ము లేదు తెలంగాణలో మాట్లాడడానికి, ఒక్కడికి గుండె దమ్ము లేదు, ధైర్యం లేదు, తెగింపు లేదు. తెలంగాణ నాయకులు కనిపిస్తే నేను గౌరవిస్తాను, కానీ నా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చంపను. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని విధంగానే జనసేన ఉంటుంది. తెలుగు జాతి ఐక్యత కోసం జనసేన ఉంటుంది. కానీ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి వాళ్ళు పడేసే బిస్కెట్లకైతే జగన్మోహన్ రెడ్డి గారిలో వెళ్ళి నేను టీఆర్ఎస్తో కలవాలి. మనకి కేసీఆర్ గారి నా గౌరవం ఉంది. ఒక ఉద్యమాన్ని బలీయంగా నడిపిన వ్యక్తి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, వారికి ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా నేను ఇస్తాను. వారిని కోరుకుంది కూడా నేను. నిన్న కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము ఒప్పుకుంటున్నాం, మేము ఫైట్ చేస్తామంటే అసలు మీరు 5 సంవత్సరాలు ఎందుకంటే వెయిట్ చేస్తారు? నిజంగా మనసే ఉంటే మీరు 5 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి నిజానికి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలని మీకు మనస్సు వాంఛ ఉంటే మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు? మీరు మొన్నటి మాట్లాడి ఉండొచ్చు కదా. ఏ రోజున మీరు మాట్లాడలేదు. నో కాన్ఫిడెన్స్ మోషన్ అప్పుడు కూడా మీరు ఆ తెలంగాణ మేము ప్రభుత్వాన్ని నమ్మమని చెప్పారు, కానీ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి అన్న ఒక్క రోజున కూడా మీరు మాట్లాడలేదు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ మేము అడ్డు కాదన్నారు. మీరు అడ్డొస్తారో లేదు, మీరు అడ్డొచ్చిన పోలవరం కట్టి తీరుతాం, అది వేరే సంగతి, అది వేరే పద్ధతి. నేను అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మనకి కేసీఆర్ గారు ఉన్నారు. మీరు ఇదే
ఇప్పుడు కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత తెలుసు? మన ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో మీరు వెళ్ళండి. రాయలసీమ చాలా గొప్ప సంస్కృతిన సీమ. రాయలసీమ కల్చర్ అంటే రాయల వాళ్ళ సీమ, అది రాయులేలిన సీమ, అది కళలకి పుట్టినిల్లు, అది సంస్కృతికి పుట్టినిల్లు, అంతేగాని ఫ్యాక్షన్కి పుట్టినిల్లు కాదు. ఫ్యాక్షన్ చేసింది ఇదో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు చేస్తారు. మీరు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావాలి, ఎలాంటి వ్యక్తులు కావాలి, మీకు ఎలాంటి ప్రభుత్వాలు కావాలంటే నేను ఆలోచించండి ఒకసారి. సొంత ఇంట్లో మర్డర్లు జరిగితే వేలి ముద్దలు చెడిపేసి రక్త మరపులు చెడిపేసే పరిస్థితులు ఉన్నప్పుడు అలాంటి సమాజం చుట్టూ ఉంటే మనకేం భద్రత కల్పిస్తారండి? ఇందాక భీమవరంలో నేను సర్వమత ప్రార్థన జరుపుకొని వస్తుంటే అక్కడున్న ముస్లిం మత పెద్దలు అడుగుతున్నారు, నువ్వు వచ్చి ప్రభుత్వం నుంచి ఆడపడుచుల మాన ప్రాణ సంరక్షణకి బలమైన చట్టాలు కావాలని అడిగితే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారండి? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటే అట్లా. ఎందుకంటే చుట్టుపక్కల నేను క్రిమినల్స్ని పెట్టుకొని పాలిటిక్స్ చేయాలి అంటే ఆడపిల్లలకి నిజాయితీ పనులకి ప్రాణ సంరక్షణ ఎక్కడ ఉంటుంది, మాన సంరక్షణ ఎక్కడ ఉంటుంది? ఒకసారి మీరు ఆలోచించండి. అలాగే నేను సర్వ మతాల్ని నమ్ముతాను. నా బిడ్డలు ఇద్దరు రష్యన్ ఆర్థడాక్స్ చర్చిలో క్రిస్టియానిటీ తీసుకునే వ్యక్తి నా బిడ్డ. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే నమ్ముతాను. ఈశ్వరుడు అంటాము, అల్లా అంటాము, యెహోవా అంటాము, ఏదో రూపం లేనిది భగవంతుడు, అది నేను నమ్ముతాను. అలాంటిది ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఏం బాధ ఏంటండి? నువ్వు తిరుమలకి వెళ్ళి మీరు చెప్పులు తెల్తారా? తిరుమలకి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి అవదలుచుకున్న మీరు అసలు గౌరవించారా ఏ రోజున? తిరుమలకి చెప్పులు తేల్తారా మీరు? అలాంటి వ్యక్తిని ఏడుకొండల వాడు ముఖ్యమంత్రి కమ్మని ఆశీర్వదిస్తాడా? ఇదా మీరు ఇచ్చేది మర్యాద? ఏడుకొండల వెంకటేశ్వరుని ఎవరైనా సరే నిజంగా అగౌరవపరిచినప్పుడు అది కలియుగ వెంకటేశ్వరుడు. దయచేసి తక్కువగా తీసుకోకండి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా చెప్తున్నాను, మర్యాదగా పాటించండి. సాంప్రదాయాల్ని, సంస్కృతుల్ని ప్రతిదాన్ని పాటించి తీరాలి. మీరు చాలా బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తులు. అలాంటి వ్యక్తులకి మన బాబ్జీ గారు అండగా ఉంటానంటే ఏం చేస్తామండి మనం? అలాగే కేసీఆర్ గారికి అడగదలుచుకున్నాను. ఇప్పుడు హైదరాబాద్ లో యాదగిరి గుట్ట ఉంది. యాదగిరి గుట్టకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులేసుకుని వస్తే కేసీఆర్ గారు ఒప్పుకుంటారా? అంటే తెలంగాణ నరసింహస్వామి వేరును ఆంధ్ర నరసింహస్వామి వేరుంటారండి, లేదా తెలంగాణ వెంకటేశ్వర వేరును ఆంధ్రాకి వెంకటేశ్వర వేరుంటారండి? మరి అలాంటి వ్యక్తికి మన కేసీఆర్ గారు సపోర్ట్ చేస్తే ఎట్లా? మీకేమో జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలోకి రాకూడదు అంటే ఎవరు ఆంధ్ర వాళ్ళు ఎవరు రాకూడదు తెలంగాణలోకి, మీరు వచ్చి తెలంగాణలో చేయించండి. నేను ఒకటే అడుగుతాను పాలకుల నుంచి పెద్దలు కేసీఆర్ గారు ఒకటే అడుగుతాను, నిజంగా చంద్రబాబు గారిని విముక్తి చేయాలంటే చంద్రబాబు విమోచన సమితిలో పార్టీ పెట్టండి ఆంధ్రప్రదేశ్లో, వారి తరపున అభ్యర్థులు నిలబెట్టి చంద్రబాబు గారిని రక్షించండి, సంతోషపడతాం. అంతేగాని మీరు జగన్మోహన్ రెడ్డి గారికి దొడ్డిదారిని చేస్తే, అరే మనుషుల్ని గౌరవించని వ్యక్తి, చుట్టుపక్కల క్రిమినల్స్ ని పక్కన తిరిగే వ్యక్తి, మరి వారిని ఎలా అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారు? కలియుగ వెంకటేశ్వరుడు ఆయన వెంకటేశ్వర స్వామికి ఆయన చెప్పులేసుకుని లోపలికి వెళ్తాడు గుడికి. ఆయనతో ఏం మాట్లాడతాం? మీరు అలాంటి ఆయన మీలాంటి విఘ్నత ఉన్న పెద్దలు, ధర్మపరులు మీరు కూడా ఆయన వెనకేసుకొస్తే మేమేం చేస్తాం? ఇంకొక శుభవార్త ఏంటంటే కేసీఆర్ గారు సపోర్ట్ చేసినప్పుడు ఎవరు గెలవరు, అది మర్చిపెట్టుకోండి. 2014లో శుభ సూచన ఏంటంటే 2014లో అఖండ మెజారిటీతో సాధిస్తారని జోషిని చెప్పారు. ఆయన జోషి ఎంత బాగైందో మీకు తెలుసు. అంటే తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందంటారు. కేసీఆర్ ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది. అది దయచేసి కేసీఆర్ గారు దృష్టిలో పెట్టుకోవాలి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు తలుస్తున్నారు, కానీ దైవం ఇంకొకటి తలుస్తుంది. యాదాద్రి నరసింహుడు ఇంకొకటి తలుస్తున్నాడు, ఏడుకొండల వెంకటేశ్వరుడు ఇంకొకటి తలుస్తున్నాడు. మీరెవ్వరు ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, గొప్ప గొప్ప వేల కోట్ల అధిపతులు కావచ్చు, కానీ భగవంతుడి ముందు, తల్లి ముందు, యెహోవా ముందు, అల్లా ముందు, ఈశ్వరుడి ముందు మీరందరూ చాలా చాలా సామాన్యులు. గుర్తుపెట్టుకోండి.
తగ్గి ఉండడం నేర్చుకోండి అందరూ. తగ్గి ఉండటం. ప్రకృతి పంచభూతాల కంటే మీరెవరు ఎక్కువ కాదు. దయచేసి అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉన్నారు ప్రతి పెద్ద నాయకులు కూడా. కాలం హిరణ్యకశిపుడు లాంటి చీల్చి చెండాడేసింది. స్తంభంలో ఉన్నాడు నరసింహుడు బయటకు వచ్చి చీల్చి చెండాడేశాడు. అహంకారంతో మనుషులు కొట్టుకుంటే మన నాయకులు కూడా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ధర్మం నిలబడాలి. నేను ఈ రోజున ఉంది ప్రతి సామాన్యుడు బతికుండాలి. ఆడపడుచుకి మాన ప్రాణ సంరక్షణలు బలంగా ఆ రక్షణతో ఉండాలి. అందుకని వచ్చాను రాజకీయాల్లోకి. నాకు సరదానా ఎండలో తిరిగేసి 1000 కోట్లు వదులుకొని 100 కోట్లు సంపాదించగలిగే శక్తి ఉంది. దమ్ము లేక తెగింపు లేక సంపాదించగలిగే శక్తి లేక కాదు. నాకు ఇష్టం సామాన్యుడు అండను చేరడం, సామాన్యుడి పక్షాన్ని చేరడం నాకు ఇష్టం. 2009లో ప్రజారాజ్యం పార్టీని సొంత మనుషులు దెబ్బతిని చెంచా ఉన్నాడు. కన్నబాబు లాంటి చెంచా ఒకడు ఉన్నాడు. అలాగే సొంత వాళ్ళు కాదు, మళ్ళీ పేరు కాపులని చెప్తారు. అరే ఏ రోజున మీరు పల్లకీలు మోయడానికి ఇష్టం మీ అందరికీ? ఉన్నోళ్ళందరూ మీరు జగన్మోహన్ రెడ్డికి పల్లకీలు మోయండి, వెళ్ళి చంద్రబాబు గారికి పల్లకీలు మోయండి. అరే నేను మోస్తుంది కులానికి పల్లకీలు మోయటం, నేను మోస్తుంది ఒక సామాన్యులకి, ఒక ఆడపడుచులకి, దళితులకి, మాయావతి గారికి వాళ్ళందరూ వాళ్ళని మోస్తున్నాను. మాయావతి గారికి ఎందుకు పాదాలకి నమస్కారం చేస్తారంటే ఒక ఆడపడుచు ఇందిరాగాంధీ గారి కూతురు కాదు, మన జవహర్లాల్ నెహ్రూ కూతురు కాదు ఆవిడ. కవిత గారిలాగా కేసీఆర్ గారి కూతురు కాదు. జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఒక ముఖ్యమంత్రి బిడ్డ కాదు ఆవిడ. కానీ కింద నుంచి ఒక పోస్టల్ క్లర్క్ కూతురు ఆవిడ. బస్తీల్లో పెరిగి 100 కిలోమీటర్ల రోజు సైకిల్ తొక్కి చిన్న టీచర్గా ఉద్యోగం చేసి అసమానతల మీద పోరాడి ఆవిడ ఈ రోజున 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఉత్తరప్రదేశ్. అలాంటి ఆవిడ ఈ రోజున జనసేన పిలిపించారు నన్ను. నువ్వు ప్రజలకి పనిచేసేవాడిని, నీకు అండగా ఉంటానని చెప్పి ఆ తల్లి ఆశీర్వాదం ఇస్తే ఆవిడ నా అక్క కాదు, నా తల్లి, నా మాతృమూర్తి చెప్పి ఆవిడ పాదాలకి మనస్ఫూర్తిగా ఎందుకు నమస్కరించారంటే మాటలతో తప్పించుకునే వ్యక్తి కాదు మోదీ గారిలాగా ఆవిడ. చక్కటి తీయటి మాటలు చెప్పేసి చేతిలో మన కూర్చోబెట్టి చేతు రాసే వ్యక్తి కాదు ఆవిడ. మాటలు కటువుగా ఉంటాయి, మనసు విన్న మాయావతి గారిది. అలాంటి మాయావతి గారిని ముఖ్యమంత్రి, తెలంగాణ ఏర్పడిందే దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాను, అది జరగలేదు. కానీ మేము ఈ దేశానికి మాయావతి గారు ప్రధానమంత్రి కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మా ఎంపీలు గెలిస్తే ఎవరికి ఉపయోగపడతాయి? మాయావతి గారికి ఉపయోగపడతాయి, సామాజిక న్యాయానికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారనుకో, ఎంపీలు గెలిచారనుకుందాం, ఎవరు గెలుస్తున్నారు? కలియుగ వెంకటేశ్వరుడిని చెప్పులు తెలియని వ్యక్తి గెలుస్తున్నాడు. అది మీకు ఆ పాప మీరు మూట కట్టుకోవాలంటే సంతోషం, మీరు వెనక్కి వెళ్ళండి, సపోర్ట్ చేయండి. అలాగే చంద్రబాబు గారు అన్నారు పంచభూతాలని అడ్డంగా దోచేశారు. ఇసుక మాఫియా పుడమి తల్లిని తవ్వేశారు అడ్డగోలుగా. హిరణ్యకశిపుడి నుంచి అవతారాలన్నీ వచ్చింది. ఎవడైతే భూమిని చుట్టబెట్టేద్దాం ఉంటాడో వాటిని చంపేయడానికి అవతారాలు వచ్చినాయి. ఈ రోజున ప్రతి ఎమ్మెల్యే ఇసుక భూ కబ్జాలతో మయమైపోయింది. వీళ్ళందరికీ ఒకటే ఒక శిక్ష, సాక్షాత్తు భగవంతుడు మీ రూపంలో వచ్చి ఓట్ల రూపంలో తెలుగుదేశం పార్టీని కడిగి పారి దూరంగా ఇసిరి పారేయాలి తెలుగుదేశం. మీరు ఆలోచించి ఓటేయండి. నేను మిమ్మల్ని రెచ్చగొట్టట్లా. భూగర్భాన్ని దోస్తే పర్యావరణం దెబ్బతింటుంది. ఎంత జాగ్రత్తగా తీయాలని ఇంగిత జ్ఞానం లేదు తెలుగుదేశం నాయకులకి. అన్నం పెట్టే రైతుని కేసులు పెడతారు. ఇవన్నీ కాకుండా నేను మీకు అండగా ఉండేవాడిని. ఏదో ఒక రోజుకు వచ్చి ఇప్పుడు అడుగుతా ఉన్నారు ప్రతిసారి, ఎందుకు అడుగుతున్నారు? ఎంతకాలం నడుపుతావు అంటే, అరే ఒకడు నిజాయితీగా ఇంకెంతకాలం ఏం చూపించాలరా? ఇంకెవరికైనా సరే ఒక మనిషి ఇల్లు వాకిళ్ళు వదిలి ఉన్న 100 కోట్లు సంపాదించుకునే వృత్తిని వదిలి దేశం కోసం బయటకు వస్తే ఇంతకు మించి ఇంకేం చూపించాలంటే దాని వల్ల చచ్చిపోవడం బెటర్ అనిపిస్తుంది. 10 సార్లు అడిగారు ప్రశ్న. అలాంటి వ్యక్తులందరూ ఒకటే చెప్పారు, ఓకే ఎంతవరకు మోస్తావు అంటే సంవత్సరాలు చెప్పి అలసిపోయి ఆఖరి మాట ఒకటే చెప్పారు, జనసేనని ఎప్పుడు దాకా రాజకీయాల్లో ఉంటామంటే నలుగురు నా జన సైనికులు వచ్చిన శవాన్ని మోసే వరకు ఉంటాను, చాలా అంత మించి ఇంకేంగా చేయాలి. ఇంతకు మించి ఈ దేశాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ ఎవరన్నా చేస్తే దయచేసి మీరు వాళ్ళకి అండగా ఉండండి. నేను మటుకు నా సర్వశక్తులు ఒడ్డేసి వచ్చాను. ఈ రోజున సర్వశక్తులు ఒడ్డి రూపాయి పెట్టుబడి లేకుండా
కేవలం నమ్మకం, నిజాయితీ. సొంత అన్న వాళ్ళు పక్కన ఎవరు లేరు. నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక్కళ్ళు అనుకూల పరిస్థితుల్లో 100 మంది రావచ్చు గాక, ప్రతికూల పరిస్థితుల్లో ఉండటమే కదా లక్షణం అనేది. పురుష లక్షణం ప్రతికూల పరిస్థితులు నిలబడగలవా లేదన్నది పురుష లక్షణం. అలాంటి పరిస్థితులన్నింటిని దాటుకొని ఎందుకు నెగ్గుకు రాగలిగానంటే మా దగ్గర ఉన్న ఇక్కడ ఆడపడుచులు, అన్నదమ్ములు మేము ఉన్నామని చెప్పి మీరు వస్తేనే నేను వచ్చాను ఇక్కడికి. కుటుంబాన్ని నమ్ముకొని రాలేదు, నేను ఎవరిని నమ్ముకొని రాలేదు. నా సొంత కష్టం, మీ ప్రేమ, మీ అనురాగమే నేను ఈరోజు బయటికి తీసుకొచ్చాను. అలాగే ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు. ప్రతి కుటుంబానికి మేం ఏం చేయగలం అని ఆలోచిస్తే తిట్టాల్సింది తిట్టాం, అవన్నీ కాకుండా మనం ఏం చేద్దాం అనడానికి ప్రతి రైతుకి 60 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకి 5,000 రూపాయల పెన్షన్, ఎకరానికి 8,000 రూపాయల సాగు సహాయం, ప్రతి సంపాదనకి నిమిత్తం లేకుండా ప్రతి కుటుంబానికి 10 గ్యాస్ సిలిండర్లు, ఎక్కువ మంది ఉంటే తక్కువ మంది ఉంటే ఇంకొక 6 గ్యాస్ సిలిండర్లు, అలాంటి పథకం. అలాగే రైతులకి ఉచిత సోలార్ మోటార్స్, ప్రతి మండలంలో కూడా గిడ్డంగులు, శీతలీకరణ చేసే నిల్వ యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. అలాగే 3 లక్షల ఉద్యోగాల్ని, ప్రభుత్వ ఉద్యోగాల్ని వచ్చిన 6 నెలల్లో యువతకి భర్తీ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే 25,000 స్పెషల్ పోలీస్ కమాండో పోస్టుల్ని 10వ తరగతి చదివిన యువత కోసం ప్రత్యేకించి మేము కోర్సును తయారు చేస్తా ఉన్నాం. అలాగే ప్రతి మత్స్యకారులకి 58 సంవత్సరాలు నిండిన మత్స్యకారుడికి 5,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. అలాగే చేనేత కార్మికులకు కూడా 5,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. అలాగే మీడియా జర్నలిస్టులకు కూడా సొంత గృహం కల్పించడంతో పాటు 8,000 రూపాయలు వారికి పెన్షన్ ఇవ్వబోతున్నాం. అలాగే మనకి గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా చిరు వ్యాపారాలు ఎక్కువ. అలాంటి వారందరికీ ఏ విధమైన పూచీ లేకుండా 10,000 రూపాయల వరకు పావలా వడ్డీ రుణ సదుపాయం ఇస్తాం. తిరిగి కట్టేస్తే మళ్ళీ ఇంకొక సంవత్సరం లోపు కట్టేస్తే పావలా తాగిపోద్ది, సంవత్సరం దాటితే ₹10. ఇలాగ చిరు వ్యాపారాలకి వడ్డీలకి వాళ్ళ జీవితాలు దోచేయబడకుండా, వడ్డీ వ్యాపారస్తులను దోచేయకుండా ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండేలాగా ఎక్కువ సార్లు 10,000 రూపాయలు తీసుకో రికరింగ్ లోన్ ని జనసేన ప్రభుత్వం ద్వారా చిరు వ్యాపారాలకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే టీడీపీ నాయకులు డ్వాక్రా మహిళల్ని ఓట్లు వేయొద్దని బెదిరిస్తున్నారు మేము అని చెప్తా ఉన్నాం. ఇప్పుడు రామానాయుడు గారికి చెప్పదలుచుకున్నాం. రామానాయుడు గారు, మీరు పెద్దలు, రాజకీయం తెలిసిన వ్యక్తులు, అంటే మీ వల్ల తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్, జనసేన, జనసైనికులకు సంబంధించిన ఆడపడుచులు లేకపోతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు అనుకుంటున్నారా? మరి మీరు ఈ రోజున డ్వాక్రా ఆడపడుచులకు రుణాలు ఇస్తున్నారంటే ఎవరి వల్లండి? జనసైనికులకు అండగా నిలబడి ఆడపడుచుల వల్ల. అలాంటి మా డ్వాక్రా ఆడపడుచులకి మేమెందుకు ఇబ్బంది పెడతాం? మీరు ఇచ్చేదానికంటే ఒక 10 రూపాయలు ఎక్కువ ఇస్తాం మేము డ్వాక్రా మహిళలకి. మీరు ఆడపడుచులు చెప్తున్నానమ్మా, రానున్నది జనసేన ప్రభుత్వం, వైసీపీ కాదు, తెలుగుదేశం కాదు, మీరు నమ్మండి. ఎందుకంటే కాలం మార్పు కోరుకుంటుంది. కాలం మార్పు కోరుకున్నప్పుడు ఆ మార్పు ఎవరు కనిపెట్టరు, రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. పోయినసారి ఏం చెప్పారండి అందరికీ? జగన్ స్వీపింగ్ విక్టరీ, 2,127 స్థానాలు. ఎక్కడండి జగన్ గారు? ఎక్కడ? మరి జగన్ గారు 5 ఏళ్లలో అంతకంటే గొప్ప పనులు చేశారా? మరి మీరు రోడ్ల మీద తిరిగి గడ్డాలు పట్టుకొని బొగ్గల్ని పెడితే ముఖ్యమంత్రులు అవరు, ప్రజలకి మర్యాద ఇస్తే ముఖ్యమంత్రులు అవుతారు. ఇళ్లల్లో హత్యలు జరిగితే పోలీసుల చేత వెరిఫై చేయించి ఎవరైతే కల్ప్రిట్స్ వాళ్ళని పట్టుకుంటే అప్పుడు మీరు శాంతి భద్రతల్ని బలంగా పాటిస్తే అప్పుడు ముఖ్యమంత్రులు అవుతారు. తిరుపతి ఏడుకొండల వారికి చెప్పులు లేకుండా తండ్రికి మోకరితో ముఖ్యమంత్రులు అవుతారు. కానీ మీ ఇష్టారాజ్యంగా ఇది పులివెందుల ఇడుపులపై ఎస్టేట్ అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఇష్టారాజ్యం చేయడానికి. అందుకని అందరూ ఆలోచించండి ఒకసారి. రామానాయుడు గారు పోయినసారి జనసేన పవన్ కళ్యాణ్ లేకుండా కానీ ఉండుంటే ఈపాటికి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులే మీ పీకలు పట్టుకుని తిప్పుతూ ఉండేవాళ్ళు రోడ్ల మీద. జాగ్రత్త, మర్చిపోకండి.
మేము అందరం సపోర్ట్ చేసినంత ఎక్కి ఒక్కొక్కరి మీద ఎక్కేయడం కాదు, మమ్మల్ని బెదిరించకండి. చాలా చూసాం ఇవన్నీ. నేను చాలా తెగించి వచ్చాను రాజకీయాల్లోకి. ఎవరన్నా నాతో పోరాటం పెట్టుకుంటారు రాజకీయం, మా సంతోషం పోరాటం పెట్టుకోండి. నేను తెగించి వచ్చాను అన్నిటికీ. ఒంటి మీద బట్టలతో వచ్చాను, వస్తే ఇంటికి బట్టలు తెలుతా, లేదండి వెళ్ళను, అంతే. అంత డిసైడ్ అయిపోయాను రాజకీయాలకి. చాలా జాగ్రత్తగా మాట్లాడండి, మర్యాద ఇస్తాను, సంస్కారంతో మాట్లాడతా. సంస్కారం మీరు కూడా ఇవ్వాలి, పద్ధతులు మీరు కూడా పాటించాలి. మీరు పాటించకపోతే నేను సంయమనం పడతాను. సంయమనం దాటితే నాకు కూడా హద్దులు ఉంటాయి. దయచేసి అందరూ ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకోండి అమ్మా, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రామానాయుడు గారు గెలిస్తే వ్యక్తిగతంగా రామానాయుడు గారు మీ అందరూ కొంతమందికి నచ్చచ్చేమో. బాబ్జీ గారు ఇంజక్షన్లు బాగా పొడుస్తారు, మీకు నచ్చచ్చేమో. కానీ మరి మనకి వెన్నెముకల్లో ఇంజక్షన్ గుచ్చి వైసీపీకి వెళ్ళిపోయారు. మేము డాక్టర్ గారు మంచి అయినా అందరికి పెట్టుకుంటే ఆఖరిన పాపం చాలా హుందాగా రిటైర్ అవ్వాల్సిన వయసులో చాలా పాపం అందరూ గబుకుని తలదించుకునే పని చేశారు. పాపం ఏం చేస్తాం, కాలమైన మీద రాసి పెట్టండి. అలాగే రామానాయుడు గారు మొహమాటంతో రామానాయుడు గారికి ఓట్లు లేకన్నాడు. రామానాయుడు గారు మొహమాటం ఉన్న నాగబాబు గారు ఉన్నారు. అంటే వైసీపీ వాళ్ళు ఎలా చూడండి, మన జనసేన నాయకులు ఎంత ఉదారత్వం అంటే అందరూ పార్టీ కోసం పనిచేసి గుండం నాగబాబు గారిని తీసుకొస్తే మా అభ్యర్థిగా బాగుంటుందని జనసేనకి తీసుకొచ్చిన జనసేన నాయకులందరినీ, గుండబాబు గారిని తీసుకొచ్చిన జనసేన నాయకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. అంటే నాయకులు అంటే ఇలా ఉండాలి. మనకంటే బెటర్ ఎవరున్నారు? పాలకులు సేవ చేయడం గుండం నాగబాబు గారు. వారి ఔదార్యానికి, వారి సహృదయతకి మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మీరు ఆలోచించండి అమ్మా, పెద్దలు ఉన్నారు, పుర ప్రముఖులు ఉన్నారు, అందరూ ఆలోచించండి, సరైన నిర్ణయం తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ని పాత పద్ధతులు, ఇసుక మాఫియా, అవినీతి, ఇలాగే రైతుల మీద కేసులు పెట్టించాలంటే తెలుగుదేశం పార్టీ రామానాయుడు గారిని ఎన్నుకోండి, నాకు అభ్యంతరం లేదు. అలాగే లేదు చెడగొట్టడంలో ఎక్స్పర్ట్ అయిన బాబ్జీ గారిని, వెన్నుపోసులో ఇంజక్షన్ పెట్టే బాబ్జీ గారిని, ఇప్పుడు మీకు స్కిల్ ఉంది కరెక్టే, మీకు ఒక బలమైన మంచితనం ఉంది. మంచితనం మీరు తీసుకెళ్లి మురికాలలో పోస్తారంటే దానికి ప్రయోజనం ఏంటండి? మీరు వైసీపీ రాని మీ మంచితనం తీసుకుపోయి వైసీపీ మురుక్కాలలో కలుపుతారంటే ఏం చేస్తామండి? మిమ్మల్ని తాగడానికి పనికిరావు నీళ్లు, మీ మంచితనం పనిచేయదు. అందుకని ఇలా కాకుండా ఈయన్ని వాడుకొని వదిలేశారు. గుండం నాగబాబు గారు ఉన్నారు, ఈయనకి నేను ఎందుకు అండగా నిలబడ్డానంటే ఈ సమాజంలో ఇంకా మంచితనం ఉందని చెప్పడానికి నేను వారికి అండగా నిలబడ్డాను. అలాగే ఆయన పేరు కూడా నాగబాబే కాదు, మేము అందరం నాగేంద్ర బాబు అంటాం, కానీ మేము నాగబాబు అని పిలుచుకుంటాం. నాకు రాజకీయాల్లో ఈ రోజున తొలి పలుకులు నేర్పిన నా గురువు నాగబాబు గారు. ఆయన్ని చాలా కాలం రాజకీయాలకి దూరంగా ఉంటే నేనే ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆయన అడిగాను, మీరు చేస్తారా నర్సాపురం పార్లమెంట్ కంటే సహృదయతోటి ఒప్పుకున్నందుకు నాగబాబు గారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన్ని నర్సాపురం పార్లమెంటుకి అభ్యర్థిగా గెలిపించవలసింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గుణం నాగబాబు గారు స్టాంప్ పేపర్ మీద ఆయన సంతకం పెట్టింది చాలా అద్భుతంగా నచ్చింది. పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు వ్రాసిస్తున్న హామీ పత్రం అంటే నీటి సమస్యకి కానీ, విద్యాసరం పైప్ లైన్ నుంచి నీళ్లు తీసుకురావడం దగ్గర నుంచి వైద్య సేవలు, బ్లడ్ బ్యాంక్ కానీ, పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దటం, అలాగే డంపింగ్ యార్డ్ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఆక్వా రైతుల సాగుకు ప్రత్యేక రాయితాలు కానీ, ఇవన్నీ కులాల వారీగా కార్పొరేషన్ కానీ ఇవన్నీ సంతకం పెట్టిస్తా ఉన్నారు. ఇంతకు మించి ఒక నాయకుడి తాలూకు వ్యక్తిత్వం ఎలా బయటపడుతుంది? వారికి మనస్ఫూర్తిగా అండదండలుగా ఉండాలి. మీరు ఆలోచించి ఓటేయండి. ఏం లేదమ్మా, మీరు ఒక బిడ్డ ఉంది, స్కూల్లో పాప ఉంది, అక్కడ
నేను నా బిడ్డల కోసం అయితే నేను నా కొడుకు బర్త్డే నేను ఫోన్ కూడా చేయలేకపోయాను. నేను అంతా నేను పనిలో ఉండిపోయాను. కానీ నా బిడ్డల భవిష్యత్తు చూసుకుంటే నేను మామూలు తండ్రిని. కానీ అందరి బిడ్డల భవిష్యత్తును బాగుండాలనుకున్నాను కాబట్టి నేను జనసేన పార్టీ స్థాపించాను. నేను బిడ్డల భవిష్యత్తు కోసం వచ్చినవాడిని. మీ భవిష్యత్తే కాదు, అక్కడ నా బిడ్డల బంగారు భవిష్యత్తు కూడా ఆలోచించి ఆచితూచి మాట్లాడతాను. మీ అందరూ జనసేనని ఆలోచించి ఆశీర్వదించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాలకొల్లు పుర ప్రముఖులందరికీ జనసేన సింబల్ అయిన గాజు గ్లాస్ గుర్తుకి, ఒకవేళ గాజు గ్లాసు మీకు గుర్తు లేకపోతే గబ్బర్ సింగ్ దాగిన గాజు గ్లాస్ గుర్తు తెచ్చుకుని వచ్చారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. మీ అందరికీ మరొక మారు ఆడపడుచులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక తల్లులందరికీ మేము మీకోసం ఉన్నాం తల్లి. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పేరు పేరున జాతీయ నాయకులకి సంఘ సంస్కర్తలకి వందనాలు పలుకుతూ దూరాన ముసుగేసుకొని మాడిపోతున్న ఎండలో మలమల మాడిపోతున్న మా ఆడపడుచులకి మా అక్క చెల్లెలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.